శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములపై ఆక్రమణలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువగల ప్రభుత్వ స్థలాలు, వరద కాలువలు, చెరువులు, కొండ ప్రాంత భూములు గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయని చెబుతున్నారు. అక్రమార్కులు పక్కా భవనాలు నిర్మించుకుని సొమ్ము చేసుకుంటున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములపై కన్నేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలాస అనంతపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 253/4, 253/8లో ఉన్న ప్రభుత్వ భూముల్లో నిరాటంకంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంక్రాంతి సెలవుల కారణంగా అధికారులు స్వగ్రామాలకు వెళ్లడంతో గత 10 రోజులుగా నిర్మాణాలు ఆగకుండా సాగుతున్నాయని చెప్పారు. నా పేరు సిస్టు గోపి, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సూదుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. ఈరోజు మనం ఇక్కడ ఉన్నది శనేశ్వరుడు మెట్ట అంటారండి. దీనికి పద్మాపురం కాలనీకి ఆనించుకొని సర్వే నెంబరు 253 అనంతపురం రెవెన్యూ గ్రామం. ఈ రెవెన్యూ గ్రామంలో కొండ ప్రాంతం శనేశ్వరుడు మెట్ట అంటాం. ఈ మెట్టలో ఈ 253లో 8, 9, 10, 11, 5, 4, 6 ఇలాగా బోల్డ్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఈ సబ్ డివిజన్స్లో ఈ కొండ ప్రాంతం అనేది ఈ నిత్యం కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఒక భారీ భవంతి కడుతున్నారు. మీరు అటువైపు చూస్తే భారీ భవంతి ఇక్కడ తయారవుతుంది. ఈ భారీ భవంతి ఎవరిది, వీళ్ళకి ఎలాగొచ్చింది జాగా? ఇటీవల ఎమ్మెల్యే గారు ఒక అధికారులతో సమీక్ష పెట్టారు భూ కబ్జాల పైన. ఇదిగో అమ్మ, ఇక్కడ భూ కబ్జా జరిగింది, ఇది ఇంత పెద్ద భూ కబ్జా, ఉక్కుపాదం మోపుతామన్నారు కదా, ఇక్కడికి అధికారులకు పంపించి ఆ ఉక్కుపాదం మీద ఇక్కడ మోపించండి, ఈ జాగానేమో ప్రభుత్వ పరం చేయండి, అవసరమైతే ప్రభుత్వానికి చాలా బిల్డింగ్లు కట్టడానికి ప్లేసులు లేవు మన పలాస కాశీబుగ్గలో, ఈ ప్లేస్ ఏమో ప్రభుత్వ భవనానికి ఉపయోగించండి. ఇది ఇక్కడే మీరు కేంద్రీయ విద్యాలయం అని పేదల జాగాలు తీశారు కదా, దానికి కోతవేట దూరంలోనే ఈ జాగా ఉంది, అవసరమైతే ఆ బిల్డింగ్ రెసిడెన్సీకి కానీ ఇక్కడ ఉపయోగించవచ్చు. మీరు ఎప్పుడు నిత్యం చాలామంది పర్యావరణ ప్రేమికులు చెప్తుంటారు కదా, పర్యావరణం దెబ్బతింటుందని. మరి ఇక్కడ అంత పెద్ద కొండదోలు చేస్తే పర్యావరణం దెబ్బతిందా? మరి దీన్ని ఎందుకు ఎవరు క్వశ్చనించట్లేదు? చాలా పెద్ద జాగా ఇక్కడ, ఇంత పెద్ద జాగా, భారీ బిల్డింగ్ ఏదైనా కట్టవచ్చు గవర్నమెంట్ ఆఫీసు. మీరు నిత్యం ఈ మధ్యన ఈ తెలుగుదేశం నాయకులు మైకుల ముందు ప్రవచనాలు చెప్పారు, ఎక్కడ కబ్జాలు జరగట్లేదు, ప్రతిపక్షాలు ఒట్టిగా గోల్ చేస్తున్నాయి. మరి ఇక్కడికి వచ్చి చూడండి అయ్యా, మీరు అందరూ ఎవరెవరైతే మన పీరికట్ల విట్ల గారు చెప్పారు, అలాగే బాబురావు గారు చెప్పారు, అందరూ చెప్పారు కదా ప్రవచనాలు, దువ్వాడ శ్రీకాంత్ గారు చెప్పారు. మరి మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడండి, ఇది కబ్జా అవునా కాదా? కబ్జా అయితే చర్యలు తీసుకోండి, కబ్జా కాకపోతే నా మీద కేసు కట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది కబ్జా. మీరు రండి, నా పేరు సిస్టు గోపి, ఇది కబ్జా కాకపోతే నా మీద కేసు కట్టండి, కబ్జా అయితే కబ్జా చేసినోడి మీద కేసు కట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది కబ్జా, వచ్చి మీరు తీయండి. ఈ ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అమ్మ ఇది పక్కా కబ్జా, మీకు మంచి పేరు రావాలంటే ఇది తీయించండి, తీయించి ఈ భూమినేమో ప్రభుత్వపరం చేయండి. వాళ్ళకి ఏ విధంగా వచ్చింది రికార్డులు తీయండి, రికార్డు ట్యాంపరింగ్ చేశారా? ఇది పక్కా డీఫారం భూమి, డీఫారం భూమిలో ఇంత పెద్ద బిల్డింగ్లు ఎలా కడుతున్నారు? వాళ్ళకి ఎవరు పట్టా ఇచ్చారు? ఒకళ్ళు పట్టా ఇస్తే 1 2 సెంట్లు ఇవ్వాలి. ఒకళ్ళు ఇక్కడ ఎప్పుడైనా అసైన్మెంట్ కమిటీ కూర్చొని పట్టాలు ఇచ్చిందా ఈ జాగాకి, ఈ పర్టికులర్ జాగాకి? ఒకళ్ళు ఇస్తే ఆ పట్టా పొందిన వాళ్ళు ఎవరు, ఈ భవంతి కట్టిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఎంక్వైరీ చేయండి, చేసి ఈ భూములు ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం.